ఆండాళమ్మ పాలెంలో రత్తమ్మ రాజమ్మ అని ఇద్దరు అక్కచెల్లెళ్ళున్నారు. కొన్ని కారణాల రీత్యా ఇద్దరూ తమ బావనే పెళ్లి చేసుకున్నారు. రోజూ వాళ్ల సంసారం 3 గొడవలు 6 పంచాయతీలతో సరదాగా సాగిపోతూ ఉండేది. ఓ ఆదివారం రత్తమ్మ వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది. ఈరోజు మీరు నా వంటే తినాలి, నేను తెచ్చిన నీళ్లు తాగాలి, నేనిచ్చిన బట్టలే వేయాలి, నా కొంగు చుట్టూనే తిరగాలి. ముందు నువ్వు నోరు ముయ్యాలి. చెల్లివైనంత మాత్రాన అన్నీ చెల్లుతాయని అనుకోకు. నీకు ఆదివారమైతే నాకు సోమవారం అవ్వదుగా. నాకు కూడా ఆదివారం సరదాగా గడపాలనుంటుంది. నువ్వు వండింది వేస్ట్ అవ్వకుండా నువ్వే తినేసి నీళ్లు తాగేసి నువ్వెంచుకున్న బట్టలేసుకుని కొంగును కప్పుకుని పడుకో. మేము అలా గాలికి గేలం వేయడానికి వెళ్తాం. ఆహా, అక్కవి అయినంత మాత్రమే ఆయన ఎప్పుడూ నీ పక్కనే ఉండాలా? ఈరోజు మాత్రం నా మాటే నెగ్గాలి. మీ ఇద్దరూ కొంచెం తగ్గాలి. ఏ 2 జన్మల్లో చేసుకున్న పాపమో కాని నాకు 2 పెళ్లాలతో 3 ముళ్ళు వేయించి 6 రోజుల ఆనందాన్ని దూరం చేశారు. ఈ ఒక్కరోజైనా నాకు దూరంగా ఉండండి. ఆదివారం వరమివ్వండి. ఆహా, అట్లా ఎట్లా వదిలేస్తాం? చూసావా చెల్లి, మనం గొడవలాడుకుంటుంటే ఆ గోడ మీద నుంచి దూకి వెళ్ళిపోదామనుకుంటున్నాడు. చూస్తున్నా అక్క, రోజు 2 కూరలు చట్నీలు అని వంటలు వెరైటీలు వండి పెడుతున్నావు కదా, అవి అరగలేదనుకుంటా ఆదివారం అడుగుతున్నాడు. అవునే చెల్లి, నిన్న పలుకుల పచ్చడి ఏం చేశావే? నువ్వు పడుకున్నాక పెనం మీద అట్టు వేసుకుని మొత్తం తినేసా. థ్యాంక్యూ అక్క. ఈరోజు టమోటాతో చేస్తున్నా, అద్రిపోతది చూడు. అయితే నేను పునుగులు చేస్తా. కాంబినేషన్ అప్పుడు కేక. ఉసే, ఇప్పుడే కాదటే ఇద్దరూ కొట్టుకున్నారు, అప్పుడే కలిసిపోయి కూరలు పచ్చళ్ళంటారేంటే? ఇక నా వల్ల కాదు. ఉంటే నాకు ఇద్దరూ ఇంట్లో ఉండండి, నేను బయటికి పోవాలి. లేకుంటే మీ ఇద్దరిలో ఒక్కరే నాతో ఉండాలి. ఇప్పుడు మాత్రం మన ముగ్గురం పంచాయతీలో ఉండాలి. పైడి పుల్లయ్య గారు, కాపాడండయ్యా. అలా శేషం అరుచుకుంటూ పంచాయతీకి వెళ్తాడు. పొద్దునే పొలోమని పంచాయతీకి పిలిచావేంటి శేషం? ఏంటి విషయం? ప్రెసిడెంట్ గారు, 2 పెళ్లాలతో వేగలేకపోతున్నానయ్యా. ఇచ్చిన మాట కోసం, తీసుకున్న కట్నం కోసం కక్కుర్తిపడి 2ని పెళ్లి చేసుకున్నాను. సోమవారం నుండి శనివారం వరకు నన్ను పంచుకొని నంచుకొని వేయించుకొని తింటున్నారు. కనీసం ఆదివారం అయినా అరుగు దాటనివ్వలేదు. నాకు వీళ్ళ బారి నుండి విముక్తిని ప్రసాదించండి. విముక్తంటే విడాకులా? ఇద్దరం కలిసి పిండం పెట్టేస్తాం, జాగ్రత్త. అబ్బే, అంత కష్టం మీకొద్దు కాని వేరువేరుగా కాపురాలు చేసుకుందాం. 3 రోజులు నీ దగ్గర, 3 రోజులు రాజమ్మ దగ్గర ఉంటా. మరి మిగిలిన ఒకరోజు ప్రశాంతంగా ఉంటా. శేషం, ఇది ఏమైనా సినిమానా? స్క్రీన్ ప్లే నీకు నచ్చినట్లు రాసుకోవడానికి? అలా వేరువేరుగా ఉండడానికే వాళ్ళ అయ్య నీకు ఇచ్చి పెళ్లి చేసింది? ఎవరో జ్యోతిషుడని అక్కా చెల్లెలను ఒకే ఇంటికి పంపాలని నీకిచ్చి పెళ్లి చేసి పొలాలు రాసి పాడెక్కాడు నాయనా. పోనీ ఆ జ్యోతిష్యుని 2 పీకిదామంటే వాడేమో చిలకతో పాటు ఎగిరిపోయాడు. పరిష్కారం ఏదైనా పద్ధతిగా జరగాలి. ప్రెసిడెంట్ గారు, మీకు చెప్తే అర్థం కానట్టుంది. నన్ను ఈ ఇద్దరు ఎలా సతాయిస్తున్నారో ఫ్లాష్ బ్యాక్ చెప్తా. కాదు, చూపిస్తా, చూడండి. రాజమ్మ, ఇస్త్రీ చేయడానికి ఇంతసేపేంటమ్మా? నేను మేస్త్రీని. నాకోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ముందు పుట్టినంత మాత్రాన అన్నిటిలో ముందు ఉండరు బాబా. నాలాగా చివరిగా పుట్టిన వాళ్ళు చకచక చేస్తారు పనులు. ఇదిగో, నేను ఇస్త్రీ చేసి సెంటు కొట్టి మరీ తీసుకొచ్చాను. తీసుకో, వేసుకో. నువ్వు మూసుకో. పని తొందరగా చేయడం కాదు, తెలుసుకుని చెయ్యాలి. ఆయనేమైనా డిస్కో డాన్స్కి వెళ్తున్నాడా? పూల చొక్కా ఇస్తున్నావు. డ్యూటీకి వెళ్తున్నాడు. పూలు మనం పెట్టుకుని చొక్కా మాత్రమే ఇస్తే చాలు. ఇది తీసుకోండి. అది ఏమైనా స్కూల్ యూనిఫామా ఉండటానికి? 10 మంది పనోళ్ళు చుట్టూ తిరగాల్సినోడు. ఆ మాత్రం చొక్కా మీద పూలు ఉంటే ఏమైపోదు కాని, ఇదిగో ఈ చొక్కానే వేసుకోండి. ఆ చొక్కా వేసుకున్నారో మీ ఒంటి మీదనే చింపడం మాత్రం పక్కా. అక్క చెప్పిన చొక్కా వేసుకున్నారో ఇంట్లో ఉన్నవన్నీ చింపడం మాత్రం పక్కా. నాకు ఈ చొక్కా వద్దు, అసలు చొక్కానే వద్దు. చల్లగా చంకలకు గాలి తగులుతాది, ఇలాగే వెళ్ళిపోతా. మీ ఇద్దరికో దండం. అలా రోజు చొక్కా వేసుకోకుండానే పనికి వెళ్ళానయ్యా. పనయ్యాక సాయంత్రం ఆకలితో ఇంటికి వచ్చేసరికి, ఏవండి, ఈరోజు మీకోసం మటన్ బిర్యానీ చేశా.
స్నానం చేసి లుంగి వేసుకొని రండి, లొట్టలేసుకొని తిందురుగాని. దాని వంట పొట్టలో వేస్తే లొట్టలు వేసుకోవడం కాదు, కడుపు అంతా సొట్టలు వేసుకోవడం అవుతది. మీరు తలస్నానం చేసిరండి, మీకోసం తలకాయ మాసం సిద్ధం. అవునులే, తలకాయ లేనోడు తలకాయ కూర చేయటంలో తప్పులేదు. అవునవును, మందబుద్ధున్నోళ్ళు మటన్ బిర్యానీ చేశారంటే కూడా నమ్మలేం. రోజు ఎందుకు నాకు ఈ రెండు వైపులా సున్నం కొట్టించుకోవడం? నాకు పెళ్ళాలిద్దరే కాని పొట్ట మాత్రం ఒక్కటే. కుదిరితే ఒకరి వంటే తింటాను, అలా కాకపోతే సగం వేరు చేసి తింటాను. మీరే ఇక న్యాయం చెప్పండి. అక్కా, అలసిపోయి వచ్చాడు కదా, కాసేపు మనం కలిసిపోదాం, సగం సగం తినిపిద్దాం. సరే చెల్లి, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? మీ ఆప్యాయతలు తగలయ్యా. పాలల్లో పంచదార కలిసిపోయినట్టు ఎంత త్వరగా కలిసిపోతారే. సరే, పంచిపెట్టండి, పంచె మార్చుకొనొస్తా. వాళ్ళు చేసిన వంటల్ని సగం సగం వడ్డించారు. మంచి ఆకలి మీద ఉండడంతో నేను కూడా మంచిగానే భోజనం చేశాను. ఆహా, రత్తమ్మా, రాజమ్మా, మీరిద్దరూ కలిసుంటే ఇక నా ఆనందానికి ఆకలనేదే ఉండదు. సరే కాని బావా, ఇప్పుడు మా ఇద్దరు వంటలు తిన్నావు కదా, ఎవరి వంట బాగా నచ్చింది? చచ్చింది గొర్రె. ప్రెసిడెంట్ గారు, ఫ్లాష్ బ్యాక్ మధ్యలో పంచులేయకండి. ఒసేహే, ఇప్పుడే అన్నం పెట్టి అది అరిగేలోపే పరిగెత్తేలా చేస్తున్నారు కదే. మర్యాదగా ఎవరి వంట బాగుందో చెప్పండి. నా తలకాయ కూర తింటున్నప్పుడు మీ కళ్ళల్లో కాంతి చూశాను, అదే బాగా నచ్చింది కదా. నువ్వు కాంతిని చూస్తే, నేను చేసిన బిర్యానీ తింటున్నప్పుడు నేను బావ కలలో బల్పుని చూశాను. చెప్పు బావా, నా బిర్యానీనే బాగుందని. బిర్యానీ ఆకుకి తమలపాకుకి తేడా తెలియని నువ్వు బిర్యానీ చేశావంటే నేను నమ్మాలా? వంటల పుస్తకం చదివి చేశావని నేను పసిగట్టగలను. మేక తలకాయకి గాడిద తలకాయకి తేడా తెలీదు, నువ్వు తలకూర చేశావంటే నేను నమ్మాలా? యూట్యూబ్లో చూసి చేశావని నాకు తెలుసు, అంత ట్యూబ్లైట్ని ఏం కాదు నేను. ఆపుతారా మీ అరుపులు? నాకు రెండు వంటలు చాలా బాగా నచ్చాయి. నిజం చెబుతున్నా, ఇలాంటి వంట నా జీవితంలోనే తినలేదు. చెప్పాలంటే నాకు ఇద్దరు విడిగా వండినట్టు లేదు, ఒక్కరే వండినట్టుంది. ఇలాంటి వంట తినాలంటే రాసిపెట్టి ఉండాలి. రాసిపెట్టి ఉండడం కాదు, వండింది కూడా ఆ రాసినే. ఏంటి? అయితే ఈ వంట మీరు వండలేదా? మన ఎదురింటి రాసి వండిందా? అక్కా, చూసావా, నీకు చెప్పానా దాని వంటకు రుచి మరిగాడని? మొన్న పాయసం తిని ఏమన్నాడు? ఆమె ఎంత బాగా వంట చేసిందో, ఆమెని పెళ్లి చేసుకునేవారు చాలా అదృష్టవంతులని. అంటాడు 2 రోజులు పస్తులుంటే అదృష్టవంతుడెవడో అప్పుడు తెలిసి మన దగ్గరికే వస్తాడు మళ్ళీ. అసలు తనతోనే ఎందుకు వంట చేయించావు? అరగంట తిన్నారు గాని అంత రుచి ఎలా వచ్చిందో మీకు అనుమానం రాలేదా? ఇన్ని సంవత్సరాల సంసారంలో మా వంటలు కాదు అని ఆ మాత్రం కనుక్కోలేరా? నాకు మొదటి ముద్దకే వచ్చిందే, మళ్ళీ చెప్తే ఏం గోల చేస్తారో అని చెప్పలేదు. నన్ను వదిలేయండి, కావాలంటే తిన్నదంతా కక్కేస్తా. రేపట్నుండి ఆ రాసి దగ్గరే మీకు రాసి పెట్టుంది, వెళ్ళి అక్కడే తినండి. పద చెల్లి, తినేసి పడుకుందాం. మరుసటి రోజు ఉదయం ఇస్త్రీ లేకపోయినా పర్లేదు, దొరికిన చొక్కా వేసుకుని పారిపోదాం అనుకునేలోపు, రత్తమ్మా, రాజమ్మా, ఏంటి నా బట్టలన్నీ ఇలా చిరిగి ఆరేసున్నాయేంటి? ఏం చేశారు మీరు? నేనేం చేయలేదు బావా, అంతా అక్కనే చేసింది. అవును మరి, నేను చేసేదానిని నువ్వు చూసేదానివి. మీ బట్టలు నేను ఉతికాలి కదా ఈరోజు. నేను ఉతికి ఆరేస్తే మళ్ళీ అది తీసుకుని ఉతికి ఆరేసింది. ఆహా, నువ్వు ఎంత ఉతికినా బట్టలకి మరకలు కాదు కదా, రాసిన సబ్బు కూడా పోవడం లేదు, అందుకే మళ్ళీ నేను ఉతికా. నువ్వు ఉతుక్కుంటూ కూర్చుంటే నేను ఊరుకుంటా అనుకున్నావా? అందుకే వాటిని మళ్ళీ నేను బండకేసి బాది మరీ ఉతికా. నువ్వు బండకేసి బాది ఉతికితే నేను రాయికేసి రుద్ది ఉతికా. అన్నిసార్లు ఉతికితే ఏ చొక్కాకైనా బొక్కలు పడకుండా ఉంటాయా? నిన్నంటే చొక్కా లేకుండా పోయా, అలా అని రోజూ పోవాలా? ఆనందం ఎలాగో లేదు, వేసుకోవడానికి చొక్కా కూడా లేదు ఈ ఇంట్లో. భగవంతుడా! నిన్ను చూసి నవ్వాలో బాధపడాలో సిగ్గుపడాలో అర్థం కావట్లేదురా శేషం. ఏ మగాడైనా సరే 2 ఆడవాళ్ళ మధ్యలో దూరకూడదు అంటారు.
నువ్వేమో ఏకంగా ఇద్దరు ఆడవాళ్ళనే నీ జీవితంలో దూరేటట్టు చేసుకున్నావు. అయ్యా, ఏదో ఒక పరిష్కారం ఇవ్వండి, మీకు దండం పెడతాను. వాళ్ళది నీ మీద ప్రేమ గాని ద్వేషం కాని కాదు. అలా అని నీ బాధలో అర్థం లేకపోలేదు. ప్రేమకి అసూయకు మధ్యలో కొట్టుకుపోతున్నావు. బయటికి లాగాలంటే పెద్ద ప్లానే వెయ్యాలి. సరే, అందాకో పని చేద్దాం. పక్క ఊరిలో రాములోరి గుడికి ఒక మేస్త్రీని ఒక నెల రోజుల కాంట్రాక్ట్ పని కోసం చూస్తున్నారా. మన గ్రామం నుంచి శేషాన్ని పంపిస్తా. ఉండటానికి గది, సరిపడా డబ్బు, నెల జీతము, తిండి అన్నీ వాళ్ళే చూసుకుంటానన్నారు. శేషం, మరి వెళ్తావా? అయ్యా, ఒక్క రోజు కోసం పోరాటం చేస్తుంటే మీరు ఏకంగా 30 రోజులు అంటున్నారు. నాకు జీతం కూడా వద్దు. ఈ నెల రోజుల జీవితం చాలు. ప్రశాంతంగా బతుకుతాను. అక్కా, ఏంటక్కా బావ ఇంత ఆనందపడుతున్నాడు? మనం అంత సాధిస్తున్నామంటావా? హా, అవును చెల్లి, బాగా సాగిపోయినట్టున్నాడు. పాపం, వదిలేస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయేటట్టున్నాడు. సరే శేషం, చూడండి రత్తమ్మ, రాజమ్మ, కొన్ని రోజుల మనిషిని అలా వదిలేస్తే దారిలోకి వస్తాడు. అలా అయితే మీ ఇద్దరి విలువ ఏంటో తెలుసుకుంటాడులే. మీరు కూడా ఒప్పుకోండి. విలువ తెలుసుకున్నట్టు ఏం కనబడడం లేదు ప్రెసిడెంట్ గారు. ఏదో విహారయాత్రకు వెళ్తున్నట్టు గెంతులేస్తున్నాడు. మొదట్లో అలానే ఎగుడుతాడులే. ఇంటి రుచి పట్టాక బయట తిండి ఎక్కువ కాలం తినలేడు. బెంగతో బస్సెక్కి వచ్చేస్తాడు చూడండి. సరే ప్రెసిడెంట్ గారు, పరువు పంచాయతీ వరకు వస్తే ఏం చేస్తాం? మీరు అనేదే చేద్దాం. అయితే రేపు 6 గంటలకి ప్రయాణం. శేషం, అన్నీ సిద్ధం చేసేసుకో. ఇక మళ్ళీ కలుద్దాం. ఇక అందరు ఇంటికి వెళ్ళండి. శేషం ఇంటికి వెళ్ళి బట్టలవి సర్దుకొని రేపటి ప్రయాణానికి ఉత్సాహంగా ఉంటాడు. ఏవండి, వెళ్తే వెళ్ళండి గాని మరీ ఇంత హుషారు పనికిరాదు మీకు. మా మీద కొంచెం అయినా బెంగలేదు మీకు. మీ ఇద్దరికేంటే, నేను ఇంట్లో లేకపోతే అక్కా చెల్లెళ్ల పదాలకే ప్రతిరూపం మీరు. దిగులనేది మీ దగ్గరికే రాదు. ఏంటి బావా, అక్క అసలు ఎంత బాధపడుతుందో తెలుసా? పానీపూరి తిందాం రా అక్క అన్నా రాలేదు. ఏంటి ఎటకారమా? నీకసలు బాధ అనేది కొంచెమైనా ఉందా? అక్కడ అన్ని రోజులు ఎలా ఉంటాడో, ఎలా బతుకుతాడో అని కొంచెం కూడా కనికరం లేకుండా కుళ్ళు జోకులు వేస్తున్నావా? నీలాగా నటించడం రాదు కదా అక్క. ఏం చేస్తాం? అయినా బావ ఎక్కడున్నా నన్నే తలుచుకొని బ్రతికేస్తాడు కదా బావా? రేపటి నుండి తీరిగ్గా అరుచుకోండి గాని పొద్దున్నే లేచిపోవాలి. ఇంక పడుకోండి. శేషం పొద్దున్నే సామాన్లతో ఊరికి బయలుదేరతాడు. ఏవండి, వెళ్ళగానే ఫోన్ చేయండి. పద్మింట్లో ల్యాండ్లైన్ తెలుసుగా, ఫోన్ నెంబర్ చెప్తా రాసుకోండి. ఫోన్ నంబరు తెలుసులే. దానింటి ఫోన్ నెంబర్ మీకెలా తెలుసు? అంటే రోజు మాట్లాడుకుంటున్నారా ఇద్దరు? ఓసే ఎర్రిమాలోకమా, ఇందాకే రత్తమ్మ తీసుకుని ఇచ్చింది. చెప్పాగా అక్క, ఇలాంటి పనులలో చకచగా ఉంటానని. నువ్వు ఒకదానివి. ఏవండి, టైంకి తినండి. ట్రైన్కి టైం అయిందండి. బావా, నువ్వెళ్ళు, అక్కని నేను చూసుకుంటాలే. నాకు తెలిసే నేను లేకపోతే మీరిద్దరూ భలే జోడి అని. సర్లే, వెళ్ళొస్తా, మీరు జాగ్రత్త. ఎడ్లబండి మీద శేషం అక్కడి నుండి బయలుదేరతాడు. శేషం ఇంట్లో లేకపోయేసరికి అక్కా చెల్లెళ్లకు ఏమీ తోచక రోజులు గడిచిపోతూ ఉంటాయి. అక్క, అసలు బావ ఎలా ఉన్నాడో ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మనమసలు గుర్తున్నామంటావా? లేదా ఫోన్ చేసి ఆ పద్మతోనే మాట్లాడుతున్నాడంటావా? ఆ రోజు ఏదో దిగుల్లేనట్టు గంతులు వేశావుగా. ఇప్పుడెందుకు ఇంత ప్రేమ? అసలు అంతా నీ వల్లే వచ్చింది. కావాలని నేను ఏది చేస్తే దానికి మించి చెయ్యాలని అత్యాశ అతన్ని మనిద్దరికీ ఊరవతలుంచింది. అక్క, నన్నంటావేమక్కా? నేనేం చేశా? నీ ప్రేమతో పాటు పోటీ పడాలనుకున్నా. అది కాస్త పగ ప్రతీకారమైంది. ఈలోపు పక్కింటి పద్మ అరుచుకుంటూ శేషం ఇంటికి వస్తుంది. రత్తమ్మా, రాజమ్మా, మీ ఆయన ఫోన్ కాల్ వచ్చింది, రండి రండి. హా, అవునా అక్క? పద పద. ఇద్దరూ ఆనందంతో పరిగెడుతూ ఫోన్ తీయడానికి వెళ్తారు. ఫోన్లో రాజమ్మ మాట్లాడుతుంది. ఏవండి, ఎలా ఉన్నారు? తిన్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? వేళకి పడుకుంటున్నారా? అక్క, నాకివ్వు. బావా, నా కోసం ఏం తెస్తున్నావు? అక్కకి అస్సలు దిగులేదు తెలుసా నీ మీద. రోజు బయటికి వెళ్ళి పానీపూరి తింటుంది. నేను మాత్రం ఇంట్లోనే చేసుకొని తింటున్నాను. ఉండవే నీ తిండిగోలా.
ఏవండి ఎప్పుడు వస్తారు? అసలు వస్తారా లేదా? అక్కడ ఎవరినైనా పట్టారా? బావకి మనతోనే వేగడం చేత కాదు, ఇంకో ఇల్లు అంటే సొమ్మసిల్లిపోతాడక్కా. నువ్వు మొయ్. ఏవండి ఏమైనా మాట్లాడండి. నువ్వేనా మాట్లాడేది? నేను మాట్లాడకూడదా బావతో? ఇలా ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వడం కాదు, నీకు ఒక్కటిస్తాను గోబు మీద. పక్కకి వెళ్ళు. ఏవండి ఉన్నారా? నేను మాట్లాడగలను ఫోన్లో, నాకు నోరు ఉంది. బావా ఉన్నావా? ఇలా ఫోన్ మాట్లాడ్డం కోసం అక్కా చెల్లెళ్ళు కొట్టుకుంటూ ఉంటే శేషం ఏం మాట్లాడకుండానే కాల్ కట్ చేశాడు. ఇదేంటే కట్ చేశాడు? మిమ్మల్ని ఎప్పుడో కట్ చేశాడు. మీరిలా కొట్టుకుంటారు కాబట్టి కాల్ చేసుకునే వరకు పోయింది మీ వ్యవహారం. ఇదేందక్కా ఇంతలా ఫీల్ అయిపోతుంది? ఫోన్ ఉంది కదా అని ఫోర్స్ కొడుతుందిగా. బావని అది ఇది కాదు, ఒక డజన్ ఫోన్లు పట్టుకురమ్మందాం ఊర్నుంచి. నువ్వు సైలెంట్గా ఉంటే ఇద్దరం మాట్లాడేవాళ్ళం కదా, అంతా చెడగొట్టావు. ఆహా, నువ్వేమైనా మౌనవ్రతం పాటించావా? నువ్వు అరిచావుగా. ఇదిగో, ఈ అరుచుకోడాలు మా ఇంట్లో సాగవు. మీ ఇంటికి వెళ్ళి సాగదీసుకోండి. మళ్ళీ కాల్ చేస్తే పిలుస్తాను. పద అక్కా. ఓ ఎగిరి పడుతుంది ఎస్టిడి బూత ఆంటీ. ఎవరే ఎస్టిడి బూతాంటి? రత్తమ్మ రాజమ్మ నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు మళ్ళీ శేషం కాల్ చేస్తాడు. రత్తమ్మా, రాజమ్మా, కాలొచ్చింది రండి. ఈసారి కూడా ఫోన్లో మాట్లాడడం కోసం ఇద్దరూ గొడవపడి ఆఖరికి ఎవరూ మాట్లాడకుండానే కాల్ కట్ చేశాడు శేషం. ఇలా ఈ తంతు కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకరోజు రాజమ్మ, అక్కా, నెల రోజులు గడిచి వారమయ్యింది. బావ కాల్ చేయడం మానేశాడు. ఏమైందో తెలీదు, బాగా బెంగగా ఉందక్కా. మనల్ని మర్చిపోయే ఉంటాడు. మనం చూపించిన అతి ప్రేమకి పిచ్చివాడై పారిపోయాడు. నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేదే. మరి నేను అప్పుడాలనుకుంటున్నాలా ఇక్కడ? మీతో పాటు నేను కూడా వచ్చేస్తా. మీరిలా చీటికి మాటికి గోరుకి కొండకి గీస్తున్నారు కాబట్టి శేషం సైడ్ అయిపోయాడు. ప్రెసిడెంట్ గారు మీరా? అసలు మా ఆయన ఎక్కడండి? నెల రోజులు దాటిపోయింది, పని పూర్తవలేదా ఏంటి? ఇంకా రాలేదు. రాజమ్మ, శేషం పని పూర్తయిపోతే వచ్చేద్దామని వెళ్ళలేదు. ఇక్కడ సమస్య పోతే తిరిగి వద్దామని వెళ్ళాడు. మీ ఇద్దరిని విడిగా చూస్తే అసలు సమస్యే లేదు, కాని కలిపి చూస్తే మాత్రమే సమస్య. అర్థం కాలేదు ప్రెసిడెంట్ గారు. చెప్తా. మీ ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోటీపడి మీ ప్రేమను చూపించాలి అనుకుంటున్నారు గాని అది అసూయగా మారి ప్రేమ కాస్త ఛాదస్తంగా తయారవుతుంది. విధి వింతనాటకం ఆడి మీ ఇద్దరిని శేషానికి గట్టబెట్టింది. మనోడు ముందు మురిసిపోయినా తర్వాత మీరిద్దరూ పెట్టే హింసకు అప్పుడే ముసలివాడైపోయాడు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు ఎక్కువగా ప్రేమించినా అది ప్రశ్నగానే ఉంటుంది. ప్రేమలో పోటీ పెట్టకుండా ప్రేమను సమానంగా పంచడానికి ప్రయత్నించింది. మీ ఇద్దరిలో ఒకరోజు తగ్గితే ఇంకో రోజు ఇంకొకరు తగ్గండి. తప్పకుండా మీ సమస్య త్వరలో తీరిపోతుంది. కానీ మాకు అవకాశం వస్తుంది అంటారా ప్రెసిడెంట్ గారు? మా ఆయన అసలు ఎక్కడున్నాడో ఏంటో, మాతో మళ్ళీ మాట్లాడతాడంటారా? మీ ఆయన మీతో మాట్లాడాలి అన్నా మీతో ఉండాలన్నా ఇప్పుడు వచ్చే ఆ ఫోన్ కాలే మీకు సమాధానం చెప్తుంది. రత్తమ్మా, రాజమ్మా, కాలొచ్చింది రండి. ఆ మాట వినగానే రత్తమ్మ రాజమ్మ వెంటనే పద్మింటికి వెళతారు. అక్కా, మొదట నేను మాట్లాడతా, నాకివ్వక్కా. కొంతసేపు రాజమ్మ ఆలోచించి చెల్లెల్తో ఇలా అంటుంది. చెల్లి, మనం ఎవరు ముందు మాట్లాడాలి అని ఇంతకాలం కొట్టుకున్నాం గాని అతను ఏం చెప్తాడో వినాలని ఒక్కసారి కూడా అనుకోలేదు. అది అర్థం చేసుకోకే ఇన్ని గొడవలు. నువ్వు నేను కాదు, ఈసారి తను మాత్రమే మాట్లాడాలి, మనం వినాలి, అంతే. రాజమ్మ, రత్తమ్మ, ఇన్నాళ్లకి నా బాధ అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడింది వినాలి అని అనుకున్నారు. నాకదే చాలు. నా సమస్య తీరినట్టే. ఇప్పుడే బయలుదేరొస్తాను. ఉంటాను అని శేషం ఫోన్ కట్ చేశాడు. రాధమ్మ, రాజమ్మ సంతోషంగా ఇంటికి వెళ్తారు. మరునాడు శేషం ఇంటికొస్తాడు. రండి రండి, మీరు ముందు స్నానం చేసి రండి. చెల్లి నేను కలిసి వంట చేశాం. మీకోసం చాలా రకాల వంటలు చేశాం. అవును బావా, పద్మకన్నా బాగా చేశాం. నువ్వూరుకోవే వాగుడుకాయ. మీరు వెళ్ళిరండి. శేషం స్నానం చేసొచ్చేసరికి పంచభక్ష పరవాణాలతో రత్తమ్మ, రాజమ్మ ఎదురుచూస్తూ ఉంటారు. ఇన్ని వంటలా? ఇవన్నీ నాకేనా? ఇంత తినగలనా? తినకుండా లేస్తే ఊరుకుంటామా?
అసలు ఇన్ని రోజులు ఏం తిన్నావో ఏంటో. అవునండి, మీతో పాటు మేము కూడా తింటాం. కలిసి తిందాం, కబుర్లు చెప్పుకుంటూ. ఆహా, మంచి మాట చెప్పావు రాజమ్మా. కలిసి భోజనం చేయడం, కలిసి కబుర్లు చెప్పుకోవడం, కలిసి ప్రేమను పంచుకోవడం, ఇలా కలిసి బతకడమే కుటుంబం అంటే. ఇదే కదా నాకు కావాలి. అక్కా, బావ బాగా నవలలు చదివి వచ్చినట్టున్నాడే. కవి బయటికి వస్తున్నాడు. ఏది మారినా నీ వెటకారం మాత్రం మారదుగా రత్తమ్మా. అన్ని మారాలంటే కాస్త సమయం పడుతుంది బావా. ఇంతకీ ఈ వంటలలో పద్మ చేసింది ఏదో కనిపెట్టరాది చూద్దాం. ముగ్గురు గట్టిగా నవ్వుకొని ఆ రోజు కడుపు నిండా భోజనంతో పాటు కబుర్లు కూడా చెప్పుకొని ప్రశాంతంగా నిద్రకి దగ్గరవుతారు. నిజమే కదండి, అన్నీ సమానంగా పంచడమే కదా కుటుంబం అంటే. ఇలాంటి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.